ఎన్నిసార్లు తల్లిని బూతులు తిట్టే కొడుకు అయినా, ఎన్నిసార్లు తండ్రిని కొట్టే కొడుకు అయినా, మెడపెట్టి తల్లిని గెంటేసి కొడుకు అయినా, నువ్వు మారి అమ్మ అని పిలిస్తే అన్నీ మర్చిపోతాయి. హల్లెలూయా. మనుషుల జీవితాల్లో దేవుని పట్టించుకోక, దేవుడు ఆలోచన లేక, ఆయన ఆలోచనలు మనిషి నిలవలేక దారి తప్పి వెళ్ళిపోవడం వల్లే మానవుల జీవితాల్లో కష్టాలు క్యూ కడుతున్నాయి. దేవుడి బిడ్డగా మన జీవితం ఎందుకు కష్టం వెళుతుంది, ఎందుకు ఇంకా బాధలతో ఉన్నావంటే దేవుడు ఆలోచన ఉండక, నీ మట్టిబురకు ఆలోచన వెళ్ళిపోయిన వ్యక్తిగా ఉన్నావు కనుక బాధలు పడుతున్నావు. దేవుడి స్తోత్రం. ఆనాడు కూడా దైవజనమా ఇశ్రాయేలు జీవితాలు కష్టాలు బాధలతో ఉంటే దేవుడు వారితో మాట్లాడి వాగ్దాన భూమి చేరుస్తాను, కష్టాలు తొలగిస్తాను, బాధలు తొలగిస్తాను, ఎంతకాలం పడిన బాధలు చాలు, ఎన్నో కష్టాలు మించి నలిగిపోయింది, మీ బతుకు చాలా కన్నీరుతో ఉంది, ఇదిగో తండ్రిగా మీకు దగ్గరగా వస్తున్నాను, నా చెప్పు చేతల్లో ఉండి ఆలోచనలో ఉండనని ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉంటే మాటి మాటకు వారు దేవుడు ఆలోచన తునీకరించి మనసుకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోయిన వరకు ఉండడం వల్ల దేవుడు చేద్దామన్న వారి జీవితాలు బాగుపడే అవకాశాన్ని ఇశ్రాయేలు ఇవ్వలేదండి. ఈనాడు దేవుడు అంటున్నాడు, ఒక్క అవకాశం దేవుడికి ఇస్తావా ప్లీజ్ సోదరి, ఒక్క అవకాశం దేవుడికి ఇస్తావా? ఎందరికో నువ్వు ఇచ్చే అవకాశాన్ని, కానీ నీ గురించి తండ్రికి ఇవ్వలేకపోతున్నావు. నీ బతుకును మార్చాలని కోరుకున్న తండ్రికి ఒక అవకాశం ఇచ్చే దేవుడు ఆలోచన. ఇంతవరకు మానవ జ్ఞానంతో, మానవ తెలివితేటలతో, ఎవడో చదువుకున్న టాలెంట్ చెప్పే ఆలోచనతో గొప్పవాడు మారాని పరిగెత్తా కానీ సృష్టికర్త, జ్ఞానవంతుడు, పరమ తండ్రి, జీవాధిపతి అయిన దేవుడు, ఎప్పటికీ ఓటు మెరుగైన తండ్రి నీకు ఒకడు ఉన్నాడని, వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా ఒక చక్కని ఆలోచన చెప్పే తండ్రి ఉన్నాడని ఆయన ఎరిగిన వాడిగా నువ్వు లేక మనుషుల చేతుల్లోకి వెళ్ళి వాడు చెప్పిన ఆలోచనతో ప్లానింగ్ వేస్తా తప్ప ఎప్పటికీ ఓటమి లేని తండ్రి ఆలోచనలో ఉండి నా బతుకుని కట్టుకుని ఆలోచన లేక ఓడిపోయావా? రా, ప్రభు పిలుస్తున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు. ఆయన కోరుకుంటాడు, నువ్వు ఏడుతుండు, ఆయన ఎడుతున్నాడు. నువ్వు బాధపడితే ఆయనకు బాధ. ఏ తల్లిదండ్రులకైనా బిడ్డలు బాధపడుతూ ఉంటే వాళ్ళు సంబరాలు చేస్తారా? చెప్పు దేవుడు స్తోత్రం. బిడ్డ అనారోగ్యంతో ఉంటే తల్లి అల్లాడిపోతుందా? భర్త అనారోగ్యంతో ఉంటే భార్య అల్లాడిపోతూ ఉంటుంది. కుటుంబం అనారోగ్యంతో ఉంటే ఫ్యామిలీ అల్లాడిపోతుంది. నువ్వు దేవుడి బిడ్డవి, మీరు దేవుడు మనుషులు. ఆ తండ్రి కోరుకుంటున్నాడు, నువ్వు కష్టాల్లో ఉంటే దేవుడు కన్నీళ్ళు వస్తున్నాయి, నువ్వు బాధతో ఉంటే దేవుడు ఏడుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ప్లీజ్ వన్స్ మోర్ ఛాన్స్, ఒక అవకాశం నాకు ఇచ్చి చూడండి, నా చేతుల్లోకి రండి, మీ ఆలోచనలు పక్క